మెగాస్టార్ చిరంజీవి అంటేనే సంచలనానికి మారుపేరు. సింగిల్ గా వచ్చి కోట్లాది అభిమానుల గుండెల్లో ఖైదీ అయ్యాడు. ఏమిటి వీడి ఇంకా దారికి రాలేదా? లేదు సార్, నోరు విప్పి పేరు చెప్పడం లేదు, కాగితం మీద వేలు ముద్ర వేయడం లేదు. రేయ్, నువ్వు కోటిపల్లి వెళతానని చెప్పి కొండపల్లి వైపు తిరిగినప్పుడే నీ మీద నాకు అనుమానం వచ్చింది. క్షణానికి ఒకసారి రంగులు మార్చేదాన్ని ఊసరవిల్లి అని, నిమిషానికి ఒకసారి మనసు మార్చుకునేవాడిని నేరస్తుడని అంటారు. చెప్పు, ఎవరు నువ్వు? ఎందుకా కత్తి పెట్టుకుని తిరుగుతున్నావు? నువ్వు నోరు విప్పి మాట్లాడకపోతే వదిలేస్తాననుకుంటున్నావేమో. నీ మీద బలమైన కేసులు బనాయించి తను సంపాదించిన సంపాదనలో ఎంతో మందికి గుప్తదానాలు చేసి ఆదుకున్న ఆపద్ బాంధవుడు. ఐ బ్యాంకు, బ్లడ్ బ్యాంకులు స్థాపించి మరెందరికో ప్రాణదానం చేసిన త్రినేత్రుడు. నాట్యంలో నవీనత, నటనలో నవరసాలు పండించి తెరపై అద్భుతాలు సృష్టించి 6 ఏండ్ల పసి బాలుడు నుండి 60 ఏండ్ల పండు ముసలి వరకు అందరినీ మెప్పించి అందరివాడయ్యాడు చిరంజీవి. ఓపిక కూడా ఓ హద్దు ఉంటుంది. ఓన్లే కదా అని వదిలేస్తుంటే నా మంచితనాన్ని చేతకానితనంగా తీసుకుంటావా? ఈవేళ ఎవరు అడ్డొచ్చినా సరే వివాదాలకు దూరంగా ఉండే సునీత మనస్కుడు ఈ మగమహారాజు. ఇతరులను నొప్పించక తనను నవ్వక తప్పించుకు తిరుగువాడే ధన్యుడు సుమతి అన్న సుమతి శతకం కరెక్ట్ గా సరిపోతుంది చిరంజీవి. ఇక్కడి నుంచి నేను కూడా సోషల్ మీడియాలోకి ఎంటర్ అవుదాం అనుకుంటున్నాను. దానికి కారణం ఎప్పటికప్పుడు నా భావాల్ని నా అభిమానులతో షేర్ చేసుకోవడానికి, అలాగే నేను అనుకున్న మెసేజెస్ కానీ చెప్పాలనుకున్నాం కానీ ప్రజలతోటి చెప్పుకోవడానికి అది వేదికగా భావిస్తూ నేను ఇక మీదట సోషల్ మీడియాలోకి ఎంటర్ అవుతాను. అది ఈ ఉగాది రోజు నుంచి. ఆకాశమే హద్దుగా ఎదిగిన ఆవగింజంత అహం లేని మంచి మనసున్న అన్నయ్య. స్వచ్ఛమైన అర్థ తెనుగు బిట్టకబాలా. చిరంజీవి ప్రేరణతో ఆయన కుటుంబం నుండే కాదు బయట నుండి కూడా ఎంతో మంది హీరోలు ఇండస్ట్రీకి వచ్చారు. అందరికీ ఆయన స్ఫూర్తిగా నిలిచారు. గెలుపు సొంతం అయ్యే వరకు అలుపెరగని పోరాటం చేసి నిలిచిన విజేత. ఇంతటి సక్సెస్ సాధించిన నేటికి నిత్య విద్యార్థే ఈ మాస్టర్. రాజకీయాల్లో ఇమడలేక విరమించుకున్న ఈ ముఠామేస్త్రి చిరంజీవి పొలిటికల్ రీఎంట్రీ గురించి తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ నడుస్తుంది. కుటుంబంలో అతి ముఖ్యమైన వ్యక్తి సురేఖ. ఈ హోమ్ మినిస్టర్ మాట ఎవరు కాదనలేరు. ఆ కుటుంబానికి ఎనలేని గౌరవం ఆమె అంటే. ఆమె మాటే శాసనం ఆ కుటుంబంలో. సురేఖకు పవన్ కళ్యాణ్ అంటే మరీ ఇష్టం. ముద్దుల మర్దిని మర్దిలా కాకుండా కొడుకులా చూసుకుంది. ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ అనేక సందర్భాల్లో చెప్పాడు. కొడుకు లాంటి మర్ది రాజకీయంగా ఎదుగుతుంటే తల్లి మనసు మద్దతు ఇవ్వకుండా ఊరుకుంటుందా? పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీకి తను మద్దతు ఇవ్వడమే కాకుండా చిరంజీవిని కూడా జనసేన పార్టీకి మద్దతు ఇవ్వాలని చెప్పారని సమాచారం. ఇప్పటికే నాగేంద్రబాబు జనసేన పార్టీలో కొనసాగుతుండగా రామ్ చరణ్, వరుణ్ తేజ్, సాయి ధర్మ తేజ్ కుటుంబ సభ్యులంతా పవన్ కళ్యాణ్కు మద్దతుగా నిలబడ్డారు. ముఖ్యంగా సురేఖ, నాగేంద్రబాబు జనసేన పార్టీకి మద్దతు ఇవ్వాలని చిరంజీవిపై ఒత్తిడి చేస్తున్నట్టు గుసగుసలు. ఈ గుసగుసలు నిజమైతే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వార్ వన్ సైడ్. పులిగాంధించింది చల్ ఎత్తి పిడిగిలి పగోడు పర్రారయ్యద పవనన్నోలికిడి రాష్ట్రాన్ని చేసినారు నిలువెత్తు దోపిడి నమ్ముంటే కాసు కొండిర జనసేన